దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మని అవినీతి కేసులో జైలుకు పంపిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. రాహుల్ గాంధీ గుహవాటి సమీపంలోని చాయ్గావ్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ హిమంత సీఎంగా కాకుండా రాజులా ప్రవర్తిస్తున్నారని, అవినీతిలో కూరుకుపోయారని, రాష్ట్ర ప్రజలే ఆయన్ని జైలుకు పంపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. రాహుల్ మాటలు అసోంలో హింసను రెచ్చగొట్టాయని, ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపై దాడి చేశారని ఆరోపించారు. హిమంత మాట్లాడుతూ గోల్పారా జిల్లాలో అటవీ భూములపై జరిగిన ఆక్రమణలను తొలగించే కార్యక్రమంలో హింస చెలరేగిందని చెప్పారు. రాహుల్ గాంధీ చాయ్గావ్ సమావేశంలో ఆక్రమణదారులకు అటవీ భూముల్లోనే పునరావాసం కల్పిస్తామని, ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని ఆరోపించారు. ఈ మాటల వల్ల ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వి ఆయుధాలతో దాడి చేశారని, దీనివల్ల 21 మంది పోలీసులు గాయపడ్డారని, ఒకరు మరణించారని చెప్పారు. ఈ హింసకు రాహుల్ ప్రసంగమే కారణమని ఆయన నిందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల ప్రసంగాలను పరిశీలిస్తున్నామని హిమంత తెలిపారు. వాళ్ల మాటలు హింసను రెచ్చగొట్టినట్టు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాహుల్ గాంధీ స్వయంగా నేషనల్ హెరాల్డ్ కేసులో 5,000 కోట్ల అవినీతి ఆరోపణలతో బెయిల్ పై ఉన్నారని, దేశవ్యాప్తంగా ఆయనపై బోలెడు కేసులు ఉన్నాయని హిమంత విమర్శించారు. రాహుల్ బావమర్ది రాబర్ట్ వాద్రాకు చెందిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని, గాంధీ కుటుంబం కోసం జైళ్లు ఎదురు చూస్తున్నాయని వ్యంగ్యంగా అన్నారు. రాహుల్ గాంధీ అసోంలో 2026 అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఈ పర్యటన చేశారు. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలో కాంగ్రెస్ కొత్త టీంతో రాష్ట్రంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హిమంత సర్కారు పేదల భూములను కార్పొరేట్ దిగ్గజాలైన ఆదానీ, అంబానీలకు కట్టబెడుతోందని, సోలార్ పార్కులు, రిసార్ట్ల పేరుతో రోజు భూములు లాక్కుంటోందని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల సంఘం కలిసి మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటరు జాబితాలతో అక్రమాలు చేశాయని, బీహార్, అసోంలో కూడా అదే చేయబోతోందని ఆరోపించారు. హిమంత బిశ్వ శర్మ రాజకీయ జీవితం చూస్తే ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ లో తరుణ్ గొగోయ్ విశ్వాసపాత్రుడిగా ఉండేవారు. 2001లో ఎమ్మెల్యేగా ఎన్నికై 2011 వరకు కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించారు. అయితే తరుణ్ గొగోయ్ తన కొడుకు గౌరవ్ గొగోయ్ ని రాజకీయాల్లోకి తీసుకొచ్చినప్పుడు హిమంతతో విభేదాలు తలెత్తాయి. 2014లో సీఎం పదవి కోసం 52 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న రాహుల్ గాంధీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో 2015లో హిమంత బీజేపీలో చేరారు. 2021లో అసోం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో లూయిస్ బెర్గర్ కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చినా బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసులో పెద్దగా పురోగతి లేదు. ఈ వివాదం అసోం రాజకీయాల్లో 2026 ఎన్నికల ముందు ఉద్రిక్తతను పెంచింది. రాహుల్ గాంధీ తన పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. బీజేపీ హయాంలో అసోం ప్రజలు భయం, ఒత్తిడిలో ఉన్నారని, కాంగ్రెస్ వాళ్లకు న్యాయం చేస్తుందని చెప్పారు. హిమంత మాత్రం రాహుల్ విమర్శలు తనను రాజకీయంగా మరింత బలోపేతం చేశాయని, తాను ప్రజల కోసం సరిగ్గా పనిచేస్తున్నానని, దీన్ని సూచనగా తీసుకుంటున్నానని అన్నారు. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు అసోం రాజకీయాలను రసవత్తరంగా మార్చాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.